మీనాక్షి నటరాజన్ ఈ రోజు రావడం జరిగింది. ఆ యొక్క రాకని ఎట్లా చూస్తారు? తను వచ్చినటువంటి విధానము చాలా మంది ఆశ్చర్యానికి గురి అవుతున్నటువంటి సందర్భం. ట్రైన్లో రావడము ఒకంత ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంది. మీరేమనుకుంటున్నారు? ఒక గాంధీ వచ్చేస్తారు తెలంగాణకి, అది కాంగ్రెస్కి మేలవుతుంది, ప్రజలకు మేలవుతుంది. సో ఇట్లాంటి ఒక క్యాండిడేట్ అవసరం మనకు తెలంగాణకి. అట్లాంటి ఒక క్యాండిడేట్ వచ్చింది. ఎంత బాగా చెప్పింది, వద్దు పులార్లు, క్రాకర్స్లు, కట్అవుట్లు, ప్రజల మనసులో ఉండండి, సింపుల్గా ఉండండి, హై థింకింగ్ పెట్టండి, ప్రజల పని చేయండి, అకౌంటబిలిటీ పెట్టండి, ట్రాన్స్పరెన్సీ పెట్టండి. దట్స్ ఆల్. అదే మాకు కావాలి. యాజ్ అ కాంగ్రెస్ వర్కర్ ప్రజలు మా మీద చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టి మాకు పవర్ ఇచ్చినారు. సో ఆ దొంగలంగా గవర్నమెంట్ 10 years నుంచి ఏం చేయలేదు కాబట్టి ఆ నమ్మకం మా మీద ఉన్నది. ఆ నమ్మకం మీద మేము రావాలి, పబ్లిక్ ఎక్స్పెక్టేషన్ మీద మేము రావాలి. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ గెలవాలి అంటే ప్రజలు మాకు ఓట్లు వేయాలి అండ్ ఫుల్ ఫ్లెజ్గా వేయాలి, మెజారిటీతో గెలవాలి. అప్పుడు ప్రజలు పనులు చేస్తేనే అవుతుంది. గాంధీ భవన్ ఒకటే కాదు, జిహెచ్ఎంసీ సరౌండింగ్స్ అన్ని కూడా నిండిపోయేది గతంలో ఎవరు వచ్చినా. ఈరోజు మీనాక్షి నటరాజన్ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జిగా ప్రకటించిన తర్వాత మొదటిసారి వస్తే కనీసం ఇక్కడ గాంధీ భవన్లో కూడా ఒక కటౌట్ కనబడట్లేదు, వెల్కమింగ్ బ్యానర్ కనబడట్లేదు, ఒక క్రాకర్స్ లేవు, ఒక పూల బొకే లేదు. మీరు కూడా ఉత్త చేతులతోనే వస్తూ ఉన్నారు. అసలు ఈ యొక్క సంస్కృతిని ఎట్లా చూడొచ్చు అంటారు? ఫిరోజ్ ఖాన్ ఎప్పుడు ఇట్లనే వస్తాడు. నేను కన్వళ్ళు పూలు ఎవరికి బాబా ఎవరికి ఖుష్ చేయడానికి నేను తీసుకురాను. నేను కూడా సేమ్ మీనాక్షి నటరాజన్ అడుగు జాడలో నడిచే ఒక వ్యక్తి. సో జబర్దస్త్ ఉన్నది. ఎందుకు రా నీకు కటౌట్లు అంత 20 feet 50 feet కటౌట్లు పెడితే నువ్వు అంత పెద్ద లీడర్? సారీ. సో ఆ సిద్ధాంతం నటరాజన్ నో అంటుంది. జబర్దస్త్ చేస్తున్నారు. ప్రజలు పనులు చేయాలి, ప్రజల మనసులో ఉండాలి. అదే నటరాజన్ గారు